హరే కృష్ణ. నేను ఈ యొక్క ఆవు యొక్క పిడకలను చూపిస్తా ఉన్నా కదా. మీ గ్రామాలలో మన దేశవాళీ ఆవు యొక్క పిడకను అంటే ఇలా పిడక చేసినట్టు కాకుండా డైరెక్ట్గా పడతా చూసారా, అంటే ఎండిపోయేటట్టుగా చూసుకొని అట్లా రింగులుగా ఉంటుంది కదా, ఆ పిడకను కనుక మీరు కాలిస్తే అమోఘమైనటువంటి స్పిరిచువల్ ఎనర్జీ వస్తుందండి, పాజిటివ్ ఎనర్జీ. మీరు ఏ దేవీ దేవతలను ఈ భూమి మీదకి ఆహ్వానించాలి అంటే ఖచ్చితంగా గోమయాన్ని కాల్చకుండా, యజ్ఞము చేయకుండా, నెయ్యిని బర్న్ చేయకుండా ఏ దేవీ దేవతలు వాళ్ళు సంతృప్తి చెందరు. కాబట్టి మీరు మీ యొక్క తాహతును బట్టి యజ్ఞయాగాదులు లేకుంటే బలిహరణ ఏదైనా కూడా ఈ యొక్క పిడకతోటే చేస్తాము. అవన్నీ వీలు కాకపోతే మనం ఖాళీ ఆవు పిడకను కనుక అంటిపెట్టేసేయండి, ఆ పొగను పీల్చండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, దృష్టి కావచ్చు, ఇంకేదైనా కూడా మనకు వెళ్తుంది అనమాట. హరే కృష్ణ.